చెప్తా నీ పని. లేత లేత బూడిద గుమ్మడికాయలతో హల్వా చేస్తున్నాం మరదలా. ఎవరు వదినా? నీకోసమే కొత్తగా ట్రై చేస్తున్నా. ఇదేదో నన్ను పొందపెట్టే ప్లాన్లా ఉంది. వదినా ఈరోజు నేను ట్రై చేయనా? కొత్తగా నేను చేస్తాలే మమ్మీ, నీకెందుకు ఇష్టమా? మొన్ననే టీవీలో చూసా, ఇది తింటే చాలా గట్టిగా బలంగా తయారవుతారంట. గట్టిగా కాదే, గట్టెక్కేలా ఉన్నాను. మౌని కాస్త ఈ బట్టలు ఉతకమ్మా. నేనా? సరే. నువ్వు బట్టలు ఉతుకుతున్నావు? అన్నయ్యా వదినా గుమ్మడికి కూర చేస్తా అంటయ్యా. అన్నీ ఉతకమంటుంది అన్నయ్య. అసలు నాకు బోల్డ్ అని పనులు చెప్పేస్తుంది. A few moments later. ఏంటి వదినా? ఏం లేదు మౌని, మొన్న మీ ఫ్రెండ్స్ ఏంటి చిరిగిపోయి ఫ్యాంట్లు వేసుకొని వచ్చారు? అయ్యో వదినా, అవే డోంట్ జీన్స్. అవి చిరిగిపోయిన ఫ్యాన్లు కాదు, అవే ఇప్పుడు ట్రెండ్. ఏంటి ఇందాకేదో సీరియస్ గా రాస్తున్నావు? కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నా వదినా. అవునా, ఏది చూస్తాను ఒకసారి. బస్ ఎలా ఖాళీ చేయాలి? లిప్స్టిక్, హ్యాండ్ బ్యాగ్, స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, స్లిప్పర్స్, ఐలైనర్, మస్కారా, ఇంకా ఇంకేం లేదు. Eternity later. చెల్లమ్మా, నీకోసం ఒక గుడ్ న్యూస్. ఏంటంటే ఆ గుడ్ న్యూస్? చెప్పుకో చూద్దాం. నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చావా? కాదు. నా కోసం పానీపూరి తెచ్చావా? కాదు. నా కోసం లిప్స్టిక్ తెచ్చావా? కాదు. పోనీ మేపడానికి గేదెలు తెచ్చావా? నీకోసం డిగ్రీ కాలేజ్ లో సీట్ తెచ్చానమ్మా. వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఎక్కడి నుంచి ఏపీఎస్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. దాన్ని పని కూడా అలాగే కానాలా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నాకు భయం అవుతుందిరా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? బట్టలు కూడా అన్ని నన్నే ఉతకమంటుంది అన్నయ్య. అసలు నాకు బోల్డ్ అని పనులు చెప్పేస్తుంది అన్నయ్య. కూరగాయలకి వెళ్ళమంటుంది, బయటకు వెళ్ళమంటుంది అన్నయ్య. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నేను అసలు భరించలేకపోతున్నానమ్మే. చెల్లమ్మా,
నీకోసం ఒక ఏంటది కోసం ఒక ఏంటది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.